సో హలో గైస్, అందరికి మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం మమ్మీ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసింది కదా, దానిలో వీడియోలు అప్లోడ్ చేయడానికి టైం సరిపోతుంది. సో అందుకే ఇప్పటి నుంచి మళ్ళీ బ్లాగ్స్ డైలీ వస్తాయి అనమాట. అండ్ ఎవ్వరు మిస్ కాకండి. మమ్మీ ఛానల్లో కూడా మంచి మంచి ఫుడ్ ఛాలెంజెస్, ఇంకా చాలా మంచి కంటెంట్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. సో చాలా రోజుల తర్వాత కదా, చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వచ్చేస్తుంటాయి బ్లాగ్స్ అన్నీ. వచ్చిండు ఈసారి ఎక్కడెక్కడనో తిరిగి వచ్చిండు, మళ్ళీ ఇంతసేపు తిరగని అవుతాడు, ఇంకేడికి అవుతాడు. ఫ్రూట్స్ ఛాలెంజ్ ఈరోజు నేను డాడీ. నేను ఈ చైర్ పేరుకి నాది, నేను రాకముందు మొత్తం వీడే యూజ్ చేశాడు. నేను 8కి వస్తా కదా, అంతవరకు వీనితోనే ఉంటుంది. వీడు 6 o'clock వచ్చి దాని మీద కూర్చొని చదువుకుంటాడు. 5కి వచ్చేస్తాడు. నీ అక్షయ్కి 10th స్టార్ట్, కానీ ఇంట్లో కూర్చొని ఎట్లా ఎక్కిరిస్తా, ఆ పిల్లి ఇప్పుడు నన్ను ఎట్లా ఎక్కిరిస్తా అట్లా ఎక్కిరిస్తా. వీళ్ళు తెలుసా, నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపిస్తే హాయిగా చూడండి ఆమె సంతోషం. మన ఇద్దరిని ఎప్పుడెప్పుడు పంపించాలని చూస్తుందిరా అక్షయ. రండి అవన్నీ కట్ చేసి పెట్టిద్దాం. ఈరోజు చికెన్ అన్నమాట, సండే స్పెషల్. ఇంకా మటన్, కానీ మనం మటన్ తినము, అందుకోసమే డాడీ చికెన్ తెప్పించిండు. ఇవన్నీ సెట్ చేసేది. ఫస్ట్ టేబుల్ పెట్టచ్చు కదా, ఈ కుర్చీ తీద్దాం. కుర్చీ తీస్తే టేబుల్ తీయడానికి వస్తుంది. అబ్బా, ఇక్కడ పెడదాం. ఇక్కడ తీసుకురా టేబుల్, ఆడికి తీసుకురా. ఆడ సందనే వీడు చూడు, అది ఫస్ట్ ఈ టేబుల్ తీసుకోవచ్చు కదా, ఉల్లి ఆ కవర్ తీసుకొని పోయి పెడతాం. ఆగు, చాకు ఉంది మెల్లగా. చాలా తినే పెట్టేసి ఇంకా కూర్చొని మనం ఇవన్నీ కట్ చేసి అన్నీ రెడీ పెట్టేసేది. ఆ వాటర్ మిలన్ తీసుకోపో. ఎందుకంటావేం రా నువ్వు? అమ్మా ఇంకొక ప్లేట్ దేపోనాను. ఇది దేనిలో కట్ చేస్తావు మరి? అసలు సమ్మర్లో అయితే ఫుల్ ఉంటాయి మా ఇంట్లో అయితే. చాలు నాకు తెలివి చూడండి, ఇట్లా దించితే అయిపోయేదానికి మళ్ళీ చాకుతో కూస్తున్నా. బనానాస్ అన్నమాట. ఈరోజు అన్నీ మంచి ఫ్రూట్స్ ఛాలెంజే. ఇవి కూడా కట్ చేయాలా? నా ఫేవరెట్ ఫ్రూట్ కూడా ఉంది, అదేంటంటే ఆరెంజ్ కాదు. ఎస్, అది ఉత్తి గ్రేప్స్ కాదు, బ్లాక్ గ్రేప్స్ అంటేనే ఇష్టం. బ్లాక్ గ్రేప్స్, స్ట్రాబెర్రీ, పైనాపిల్, మ్యాంగో ఫుల్. ఇంకా సమ్మర్లో అయితే మ్యాంగోలు ఉంటాయి చూడండి, ఎంత బాగుంటుంది. సో ఇది చూడండి, ఆరెంజెస్ ఎంత పెద్దగా మంచిగా ఉన్నాయి, మెత్తగా అయిపోయినాయి. కొంచెం బాగుంది కదా, కలర్ కొడతాడో ఏమో, అందుకే ఇంత కలర్గా ఉన్నాయి. నా ఫేవరెట్ గ్రేప్స్ మొత్తం ఏమేయించలే. 1 2 3 5 అది కూడా ఉంది పపాయ. ఇగోండి గ్రేప్స్. ఇంకా తినాలి. యాక్చువల్లీ నేను పపాయ తినాను, కానీ ఛాలెంజ్ కోసం తినాలి. అంతే, ఆడుంది కావాలంటే నీకు. ఇదేం కట్ చేయకుండానే పెడుతున్నా, మళ్ళీ వచ్చి కట్ చేసుకోవచ్చు. కానీ ఎన్ని బనానాలు పెట్టాలి? 4. మనుషులమా ఇంకా దయ్యాలం అనుకుంటున్నా? 6 ఉన్నాయి. 3యా? ఓ, ఓన్లీ దీనిలో గ్రేప్స్ ఎక్కువైనాయా? ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? ఇదే ఎక్కువ ఉంది. ఇది ఎలా? మళ్ళీ అది ఎక్కువ ఉంది కదా, కొంచెం చూసి పెట్టేయచ్చు. అంతే అంటవా? ఇప్పుడు ఇవి పక్కకి పెట్టేసి మన ఫేవరెట్ వాటర్ మిలన్ కూసుకోవాలి. ఇంకా దీనిలో ఉప్పు వేసుకొని తింటే ఏముంటుంది, జాతరలలో అమ్ముతారు కదా, మస్తు ఉంటుంది. అట్లా కట్ చేస్తున్నావు, ఇక్కడ కట్ చేయాలి. అక్కడ ఇట్లా అట్లా ఎందుకు కట్ చేస్తారు? నేనంటే నాకన్నా తెలియగలదు ఉంది మా చెల్లెలు. ఇంకా అబ్బా, ఇది కట్ చేయాలంటే పెద్ద టాస్క్. నీలాకన్నా వాటర్ మిలన్ అయితే అంటే మొద్దుగా వేస్ట్. ఏమనే ఇది వస్తూనే లేదే.
ఎంత రెడ్ ఉంది. నువ్వు ఉంటావా అంటాడను. ఇగో ఇప్పుడు మనం ట్రయాంగిల్ చేయాలి దీన్ని. తీ అట్లే బయటికి చూద్దాం. లేదు మనం ఏమో వేయాలనుకుంటాం, అదేమో అవుతుంది. ఇట్లా సీడ్స్ ఉండకూడదు. సీడ్స్ ఉంటే నాకు తీసే వరకే సగం. ఇప్పుడు ఇది ఎంత చేయాలి బే? ఇది నాకంటే ఇంకా ఇది ఫస్ట్ సైడ్ నాణ్యానికి ఇచ్చేస్తా, దాని తర్వాత మధ్యలో పీసెస్ ఏమని ఇవో నన్ను తిను. మంచి సీడ్స్ లేకుండా ముగ్గురం షేర్ చేసుకోవాలి. ఒక్కొక్కరు తినొద్దు. ఇట్లా దీని మీద ఉప్పు వేసుకొని తింటే అన్నీ తినాలి ఇవే. వేస్ట్ చేయద్దు కదా. చేతితో తీసుకో పడు. బాగుందా? సూపర్. అట్లా వాడట్లే. ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పేసి మొత్తం మేమే తింటున్నాను చూస్తురా. నువ్వు ఇప్పుడు ఎందుకు తింటున్నావు? మళ్ళీ తినవు తర్వాత. ఒక్క బిస్కెట్ ఇప్పుడు తిను. సమానంగా చేసేదా. ఆయన ఇతరులు ఎక్కువైతే జల్దీ తక్కువ అవుతుంది కదా. కూడా ఉప్పుని వచ్చినాక మళ్ళీ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చులే. అది మంచి కలర్ఫుల్గా అయిపోయింది ఫ్రూట్స్. ఇప్పుడు దీన్ని ఎట్లా కట్ చేయాలి? చేతులతోటి. నాకు తెలుసమ్మా చేతులతో అని. ఇంకేంది అది అట్లా ఈ సైడ్ ఒకటి కట్ చేసి అట్లా పెట్టేసి. ఇంతగానం పెట్టాలా? ఇంత కట్ చేద్దునా? ఇంత అది ఎక్కువ అవుతుంది. ఏం కాదు, ఇది అందుకే కొంచెం ఎక్కువ వైడ్గా కట్ చేస్తున్నారు. మా అమ్మ మా నాన్నడు అడుగో మొత్తం తినేసిండు. ఇప్పుడైతే కట్ చేసినా మొత్తం నున్న చేసి పడేసిండు. అయితే నేనే తీసుకుంటా. అసలు సీడ్స్ లేదు ఇందులో. అమ్మా మా అక్షయ్ ఎప్పుడు డాడీకి సపోర్ట్ చేసేది, ఒక్కసారి కూడా అక్కకి సపోర్ట్ చేద్దామనే ఉండదు. ఇంక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. మళ్ళీ మమ్మీ వచ్చినాక మమ్మీకి కూడా ఉంచాలి కదా. అగుడు వన్న కుక్కలానే తింటున్నాడు మా తమ్ముడు. అయితే అసలు మొత్తం దాన్ని గీక్కొని తింటుండు. ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. ఇంకా స్ట్రింగ్ కూడా తెచ్చింది. ఇది స్ట్రింగ్ అనుకుంటా. నేను కూడా ఎప్పుడు తాగలే. మనం ఎంతున్న థమ్స్అప్లు మసాలు గవే తాగేది. ఇప్పుడు రెడీ అయిపోయింది అన్నమాట ఫ్రూట్ ఛాలెంజ్కి. ఇంకా యాక్చువల్లీ ఇంకా పపాయి ఉంది, అది కూడా కట్ చేయాలి. నాకు కట్ చేయడానికి రాదని ఓన్లీ నాకు వచ్చిన ఫ్రూట్స్ కట్ చేసిన. నాకు వచ్చింది ఒకటే వాటర్ మిలన్ ఒకటే కట్ చేయడానికి వస్తుంది, అందుకే అది ఒకటి కట్ చేసి అన్నీ పెట్టేసిన. ఇంకా డాడీ వచ్చినాక వీడియో షూట్ చేయాలి. అండ్ మమ్మీ ఛానల్లో ఇది వస్తుంది, పక్కా తప్పకుండా చూడండి. ఇంకా మన పని అయిపోయింది. డాడీ ఇచ్చిన టాస్క్ కంప్లీటెడ్. ఏమేమి ఉన్నాయి? గ్రేప్స్, ఆరెంజ్, యాపిల్, వాటర్ మిలన్, బనానా. సేమ్ ఇందులో కూడా మా అక్షయ్ గ్రేప్స్ ఉంటుంది. అది నాకు కొన్ని ఉంచువే. ఆడున్నా కూడా మళ్ళీ రేపటికి కావాలి కదా. అవి నీళ్ళు అనుకుంటున్నాడో ఏమనుకుంటుండో, అది మజా. అరే ఎవడన్నా మజా అంత తాగుతారా? అక్షయ్ అబ్బా అక్క మీద ప్రేమ ఇంతగానో పొంగుకొచ్చిందో. ఎప్పుడు తిడతాడో వాళ్ళని ఇంకా మంచిగా చూసుకుంటారా. కొడతారని చెప్పేసి ప్రేమ లేకుండా ఉంటుందా? అక్షర వాడు చూడే అసలు. ఓయ్ మమ్మీకి ఫోన్ చేస్తుంది. మమ్మీ ఎందుకో ఫోన్ చేసిండే. ఇగో మళ్ళీ ఫోన్ చేస్తుంది. చెయ్యి ఎత్తుతారే. నువ్వేమా అబ్బా వేసేసిందమ్మా. సత్యం ఏమైనా ఎత్తుతలే. ఏమి
నాని కింద పోసివిరా. దా ఇప్పుడు తూడ్చాలకి నీ అంగిపి మరీ తూడిపిస్తా. తూడు అది ఫస్ట్ తూడువు, గబ్బు గబ్బు అవుతుంది. సత్యం ఏమో నాకు అలవాటు అట్లా. ఇగో చేసే మమ్మీ చేసే ఫోన్. హలో జగన్ అంకుల్ బయటికి ఉండని అది అన్ని ఈగలు వాళ్తాయని నేనే అట్లా పెట్టిన, మూత తీసి పెట్టిన. ఏం చేస్తాం చెప్పండి, మళ్ళీ ఆ వాటర్ మిలన్ మీద ఈగలు వాళ్తే వీడు మళ్ళీ ఫ్యాన్ వేసిండు. బయట వాతావరణం ఎట్లుంటే ఫ్యాన్లు వేస్తున్నాడు. అదే ఎవరేసిరు? మా అక్క వేసింది. అయితే మీ చిన్నక్క వేసింది, నేను కాదు. తాగరా నువ్వు. ఏందంటవే? ఇంటికి వస్తుందంట మమ్మీ. ఇంత తొందరనా? అవి గిచ్చలు వేస్తే వస్తాయా గ్రేప్స్ చెట్టు? ఎండాలి. అయితే పాడేయక ఎండ పెడదాం మంచిగా, మొత్తం అన్ని మొలకలు ఇద్దాం. నాకు ఏదన్నా ఒక కుండీలా మొక్కలు వేయడం అంటే ఇష్టం, కానీ కుండీలు లేవు మా ఇంట్లో. లేదా ఒక ఏమంటారు కుండలనన్నీ వేయాలి. ఎప్పుడు లేని ఇప్పుడు ప్రేమ చూపిస్తుంది మా చెల్లెలు. అది బాగాలేదు కాబట్టి వేస్తుందా? చూడండి మంచిగా ఉన్నట్టు అన్న మెదడు పెట్టుకొని బాగాలేదు ఉన్నట్టు నాకు ఇస్తుంది. ఇట్లా ఉంటుంది చెల్లి ప్రేమ అంటే. నాకు మెత్త ఉంటే నచ్చదు. అట్లని చెప్పేసి నా కడుపులో చూస్తావా అని. నువ్వు అన్నీ తింటావు అంటే నేను మనిషి నాకు కాదనుకుంటున్నావు అన్నీ తింటా అంటే. ఈ అమ్మ అసలు వీళ్ళైతే నాకు ఎంతో కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఏం చేయాలో ఏమో వీళ్ళని. బండకేసి రాకాలి ఇద్దరిని, అప్పుడు కానీ భయం వస్తుంది. చూడ ఎట్లా తింటున్న అక్కకి ఇద్దామని కూడా లేదు. మళ్ళీ మురిగిపోయింది ఇస్తుంది. వద్దులే మురిగిపోయింది ఇస్తావు. ఇట్లా ఇంట్లో ఎవరు లేకపోతే మా గొడవ ఇదే అనమాట. ముగ్గురం కొట్లాడుకుంటా లేదా ఏదో కొడుతుంది. కానీ ఈరోజు వీడియో పెట్టింది కాబట్టి మరి అంత ఏమైనా తుల్లో వేస్తేనే కొడతాను. నేను కొడితే మాత్రం మళ్ళీ చిన్నగా కొట్టాను. మా నాన్నని కొడితే గంట సేపు మూల కూర్చొని ఏడుస్తాడు. వాడు ఏడ్చి అట్లే అనుకుంటాడు. అంటే మరి తుల్ల పనులు వేసి ఎవరైనా కొడతారు. ఊకే ఎందుకు కొడతారు మీరు అట్లా వేసి? చిన్న ఉన్నప్పుడు పెద్ద పెద్ద అవునా? ఇప్పుడే పుట్టినావు కదరా నువ్వు. మరి ఇప్పుడే పుట్టి నడుస్తున్నాడు మా తమ్ముడు. ఇగో గోడలు పట్టుకొని మరీ నడుస్తాడు. వానికి ఏం తెలుస్తుంది?